ఈ వీడియోని 10 రోజుల ముందే అప్లోడ్ చేయాల్సింది మామ. కానీ నాకు చికెన్ పాక్స్ అదే అమ్మవారు రావడం వల్ల కొంచెం లేట్ అయింది. మామూలు లేటా? జీవితకాలం లేట్ రా. సో ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు మనం ఇన్స్టాగ్రామ్ చుక్కల్ని కాదు డబ్బుల కోసం ఇన్స్టాలో ఒళ్ళమ్ముకుండే ముండల్ని రోషేబోతున్నాం. వీడియో మాత్రం కుత్తరాంపు ఉంటది, అస్సలు మిస్ అవద్దు. ఫస్ట్ చుక్క అనుష్క. అసలు ఈ చుక్క చేసే వీడియోస్ ఉంటాయి మామా. అంతలా ఏం వీడియోస్ చేస్తుందిరా? చూడాలని ఉందే. ఒరేయ్, దోశ చేయమంటే బుక్కు లూపుతుందేంట్రా? యాడ దొరుకుతారా ఇలాంటి నింజలు నీకు? దోశ చేయమన్నా బుక్కు లూపుడే, కుర్కురే మిక్చర్ చేయమన్నా బుక్కు లూపుడే. దీనికి బుక్కు లూపడం తప్ప ఇంకేం రాదా? अगर इस रील पे मुझे 50,000 कमेंट्स आए तो आई विल डू व्हाटएवर द टॉप कमेंट्स इज. ఏంట్రా దీని గోలా? ఈ వీడియోకి 15,000 కామెంట్లు వస్తే అందులో హైయెస్ట్ లైక్స్ వచ్చిన కామెంట్ ని పిక్ చేసుకుని ఆ కామెంట్ లో ఏముంటే అది చేస్తాదంట. హైయెస్ట్ లైక్స్ వచ్చిన కామెంట్ లో ఏముందో తెలుసా? ఏముంది? అంతేకాదు ఈ చుక్కని నువ్వు 400కి బుక్ చేసుకోవచ్చు తెలుసా? బుక్ చేసుకోవడం అంటే ఆ బుక్ చేసుకోవడం కాదురా బాబు. మరి 400కి ఈ చుక్కని బుక్ చేసుకుని నువ్వు ఏదైనా 3 క్వశ్చన్లు అడగచ్చంట. వాటికి ఆ చుక్క ఆన్సర్ ఇస్తాదంట. ఏం క్వశ్చన్లు అడగలరా దీన్ని? బుక్కు లూపడం ఏమో నేర్పించారని అడగనా? బుక్కు లూపడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేసావని అడగనా? లేదా అసలు ఈ బుక్కు లూపుతూ వీడియోలు చేసే ఐడియా ఏ గొట్టంగాడిచ్చాడని అడగనా? సంస్కారహీనులు. దీని మొగ్గలో వీడియోలు చూడడమే ఎక్కువ అంటే మళ్ళా దీనికి 400 పెట్టి క్వశ్చన్లు అడగాలంట. క్వశ్చన్లు నా లవడా. మామ కొత్త ఆఫర్ పెట్టిందిరా. 10,000 ఇస్తే 10 నిమిషాలు వీడియో కాల్ మాట్లాడతాదంట. తీసేరా బాబు, ఇంకొక సెకండ్ దీని గురించి మాట్లాడితే నా నోట్ల నుంచి ఏం బూతులు వస్తాయో నాకే తెలీదు. సెకండ్ చుక్క సాధన నాయుడు. మళ్ళా ఏం చేసిందిరా ఇది? మామ రీసెంట్ గా సాధన నాయుడుది ఒక ఫేక్ వీడియో వైరల్ అయింది. ఏ అమ్మాయి అయినా తన ఫేక్ వీడియో వైరల్ అయితే ఏం చేస్తుంది? పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. రష్మిక మందన కూడా తన ఫేక్ వీడియో వైరల్ అయినప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. కానీ ఈ చుక్క ఫేక్ వీడియో నుంచి డబ్బులు సబ్స్క్రైబర్లు వచ్చారని నవ్వుతూ వీడియోలు చేస్తుంది. లాస్ట్ మంత్ వరకు నాకు ఉన్నది జస్ట్ 100 మెంబర్స్ అంతే సబ్స్క్రిప్షన్స్. రీసెంట్ గా ఒక ఏఐ వీడియో వల్ల నాకు అంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఆగాగు, ఫేక్ వీడియో వైరల్ అయితే దీనికి డబ్బులు సబ్స్క్రైబర్లు ఎలా వచ్చారా? నాకు అర్థం కాలేదు సార్. నీకు ఇన్స్టాగ్రామ్ లో సబ్స్క్రిప్షన్ ఆప్షన్ తెలుసా? ఏది? డబ్బులు కట్టి బిట్ల వీడియోలు చూడొచ్చు చూడు. అదేరా, డబ్బులు కట్టి ప్రైవేట్ ఫోటోస్ వీడియోస్ చూడొచ్చు చూడు. ఆ ఆప్షన్ అంటున్నా. ఎస్, ఆ ఫేక్ వీడియో వైరల్ అయితేనే జనాలందరూ అది నిజమైన వీడియో ఏమో అనుకుని దీనికి డబ్బులు కట్టి దీని సబ్స్క్రైబర్లుగా మారినారు. దాంతో ఈ చుక్క నెలకి ఏకంగా 6 లక్షలు సంపాదించింది. ఏంటి 6 లక్షలా? అయినా ఒక్క వీడియోతో 6 లక్షలు సంపాదించడం ఏంట్రా? టూ మచ్ రే, టూ మచ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. హైయెస్ట్ నేనే తెలుగు అమ్మాయిస్ లో. నేను కూడా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాను. ఇది అసలు అమ్మాయేనా? అమ్మాయి అంటారా దీన్ని? ఎవరన్నా కిషోర్? ఎవడో గొట్టంగాడు ఫేక్ వీడియో చేస్తే వాడి గుద్ద పగలు మింగాల్సింది పోయి సబ్స్క్రైబర్లు వచ్చారని వీడియో చేస్తావా? ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగిన బెటర్ కదరా. ఇందాక ఏమనిందిరా ఇది? నేను కూడా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాను. దేనికక్క ప్రౌడ్? ఒక ఫేక్ గలీజ్ వీడియోతో డబ్బులు సంపాదించినందుక? అంటే నీకు డబ్బులు వస్తే చాలా? నీ వీడియోస్ ని ఎవడెట్లా ఎడిట్ చేసినా నీకు ఓకేనా? తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. నీకంటూ ఒక క్యారెక్టర్ లేదా? సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా? అన్ని ఉంటే అది రోజుకొక ఎక్స్పోజ్ వీడియో ఎందుకు చేస్తుందిరా? అండ్ ఈ పద్ధతి గల అక్కని ఎవరైనా ట్రోల్ చేస్తే అక్క వాళ్ళకేం రిప్లై ఇస్తుందో చూడండి. ఫస్ట్ బ్రో, మీ ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేస్తున్నారో ఏంటో ముందు మీరు ఇంట్లో వాళ్ళని చూసుకోండి బ్రో. చూసా అక్క, డబ్బుల కోసం నీలాగా చెత్త వీడియోలు అయితే చేయట్లే. అయినా వ్యూస్ కోసం ఎక్స్పోజ్ వీడియోస్ చేసే నీతో మా ఇంట్లో వాళ్ళకి పోలికేంటక్క? చెప్పి ఇప్పుడు మీద పడిపోతున్నారు. 6 years దాని ముందున్నంత కష్టం ఎవరికి తెలుసు బ్రో? ఏంటి ఈ మధ్య పొట్టి డ్రెస్సులు వేసుకొని ఎక్స్పోజ్ వీడియోలు చేయడం కూడా కష్టం అంటున్నారా జనాలు? ఏమన్నా అంటే డ్రెస్సింగ్ మీకేంది బ్రో నొప్పి? నాకు అర్థం కాదు. మీకేమైనా నొప్పా? చూడకండి. ముందు నీ అకౌంట్ ని ప్రైవేట్ చేసి దొబ్బించుకో అక్క. మేమేదో మోజ్ ఎక్కువైన అకౌంట్ ఓపెన్ చేసి చూడట్లే. మా పాటికి మేము ఇన్స్టా స్క్రోల్ చేస్తుంటే నీ చెత్త వీడియోలు అవే వస్తున్నాయి. సరే నీ దరిద్రం మాకెందుకని నీ అకౌంట్ ని బ్లాక్ చేస్తే ఇంకో అకౌంట్ లో నుంచి నీ వీడియోస్ వస్తున్నాయి. అదేంట్రా అంటే అది నీ సెకండ్ అకౌంట్ అంట. సో ఫస్ట్ నీ అకౌంట్ ని ప్రైవేట్ చేసి తర్వాత పక్క వాళ్ళను. కానీ ఆ పని నువ్వు చెయ్యవు. ఎందుకంటే నీకు వ్యూస్ కావాలి, ఫాలోవర్స్ కావాలి, వాళ్ళ దగ్గర నుంచి వచ్చే డబ్బులు కావాలి.
ఇది ఊళ్ళో పెద్ద బోకురా తమ్ముడు. అయినా నిన్ను కాదక్క, నువ్వు ఇంత పబ్లిక్ గా నా వీడియోస్ చూడకండి అని అంటున్నా నీ వీడియోస్ చూస్తూ లైకులు కొడుతున్నారు చూడు, వాళ్ళని అనాలి. చెత్త మనుషులు చెత్త బతుకులు. మామ ఎవరిదైనా ఫేక్ వీడియో రిలీజ్ అయితే మనం ఒక్క సెకండ్ అయినా ఆలోచిస్తాం అది ఫేకా రియలా అని. కానీ ఈ చుక్క ఫేక్ వీడియో రిలీజ్ అయినప్పుడు జనాలందరూ దాన్ని గుడ్డిగా నిజమని ఎందుకు నమ్మారో తెలుసా? ఎందుకంటే ఆ ఫేక్ వీడియోకి ఈ చుక్క చేసే డైలీ వీడియోస్ కి పెద్ద తేడా లేదు కాబట్టి. మూడో చుక్క ఐశ్వర్య. వావ్, ఎవర్రా అమ్మాయి పద్ధతిగా ఉంది. పద్ధత నా మొడ్. అది ఇన్స్టాలో బిట్ల వీడియోలు అమ్ముకుంటే బోకుమ్మకంది. మరి పద్ధతిగా దేవుడి వీడియోలు చేసింది. అది ఫేక్. ఫస్ట్ దేవుడి వీడియోలు చేసి ఫాలోవర్స్ ని తెచ్చుకుంది, తర్వాత ఆ ఫాలోవర్స్ కి ఇన్స్టాలో బిట్ల వీడియోలు అమ్ముతుంది. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. మన జనాలు కూడా ఇలా దేవుడిని అడ్డం పెట్టుకొని బిజినెస్ చేసే వాళ్ళకే ఏరి కోరి ఫాలో చేస్తున్నారు. ఏంటి ఈ చుక్కకి 12 లక్షల మంది ఫాలోవర్లా? సూపర్ రా. అది చేసే బిట్ల వీడియోలు చూసుకుంటే హ్యాపీగా బతికేయండి. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ. సో దట్స్ ఆల్ ఫర్ వీడియో గైస్. వీడియో నచ్చితే లైక్ చేసి ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే బాయ్.